ట్రెండింగ్గా ఉన్న శారీ లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూడండి. బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. ముందు మనం సైజుని బట్టి మెజర్మెంట్స్ పెట్టుకొని బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. లాంగ్ ఫ్రాక్లకు వచ్చేసి మామూలు హ్యాండ్స్ బాగోవు, పఫ్ హ్యాండ్స్ అయితే బాగుంటాయి. లాంగ్ ఫ్రాక్స్కి వచ్చేసి సైజు హ్యాండ్స్ సైజ్ వచ్చేసి 10 పెట్టుకొని పఫ్ రావాలంటే కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండాలి. ఉబ్బెత్తుగా వచ్చినప్పుడు హ్యాండ్స్కి మనకు బుట్టలాగా బాగా నీట్గా వస్తాయి. అలా కట్ చేసుకున్న తర్వాత పై పార్ట్ తీసుకొని పై క్లాత్ వచ్చేసి డిజైన్ ఎటువైపు ఉందో చూసుకొని మనం సెట్ చేసుకోవాలి. డిజైన్ ఎటువైపు ఉంటే అటువైపు చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాము. హ్యాండ్స్ కూడా మనము సైజుని బట్టి అది ఫ్లవర్స్ ఎటు ఉంటే డాట్స్ డిజైన్ అన్నీ ఎటు పక్కకు ఉంటే అటు పక్క చూసుకొని మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా నీట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది చూడటానికి లుక్గా ఉంటుంది. అవి హ్యాండ్స్ సరిపోలేదు కాబట్టి అంచులు అతుకులు వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ కట్ చేసుకుందాం. నెక్ వచ్చేసి 6 పెట్టుకోవాలి. నెక్ వెడల్పు వచ్చి 2.5 పెట్టుకుంటే ఒక బాక్స్ లాగా గీసుకొని స్క్వేర్ నెక్ గీసుకుంటే నీట్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ వచ్చేసి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ పై పార్ట్ అడుగును పెట్టి లైనింగ్ పార్ట్ పైన పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. 3 మూలలు బాగా నీట్గా వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. అలా మూల దగ్గర నీట్గా నెక్ నీట్గా కుట్టుకోండి. మళ్ళీ స్క్వేర్ తిరిగేలాగా కుట్టుకోవాలి. ఒక పాదం ఆరుత మిడిల్లో కట్ చేసుకోవాలి. మిడిల్లో కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటే మనకి నెక్ అనేది బాగా తిరిగిద్ది. చెయ్యి అనేది బాగా తిరగటానికి మనం చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. చివరికి హెడ్జ్కి నీట్గా అనుకొని మనం చివరికి కుట్టేసుకోవాలి. మనకి నెక్ ఎలా షేప్లో ఉందో ఆ షేప్లో తిప్పుకుంటూ కుట్టేసుకోవాలి. చూశారు కదా ఎలా వేస్తున్నానో. అలా సూది దించుకొని కుట్టుకునేటప్పుడు నీట్గా కుట్టుకుంటే మనకి స్క్వేర్ షేప్ అనేది నీట్గా వస్తుంది. తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకొని పఫ్ హ్యాండ్స్ అన్నాం కదా, హ్యాండ్స్ జాయింట్ చేసుకొని ఆ ఉబ్బెత్తుగా ఉన్న భాగం దగ్గర డాట్స్ పెట్టుకొని చిన్న చిన్న కుచ్చులు పెట్టుకున్నాము. అటు సైడు ఇటు సైడు అటు 3 ఇటు 3 పెట్టుకొని 3 కాకపోతే 4 పెట్టుకున్నాం అనుకో మనకి బుట్ట అనేది నీట్గా వస్తుంది. చూసారు బుట్ట ఎలా వచ్చిందో. పఫ్ హ్యాండ్స్ అంటే బుట్టగా వస్తుంది షోల్డర్ దగ్గర. దానికి పైపింగ్ వేసుకుంటే చూడండి ఎంత బాగుంటుంది. ప్లెయిన్గా లేకుండా మనకి పైపింగ్ ఉంటే హ్యాండ్స్కి అనేది స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ బాగా వస్తుంది, లుక్ కూడా బాగా వస్తుంది. పఫ్ హ్యాండ్స్కి ఎప్పుడైనా పైపింగ్ వేసుకోవాలి. పఫ్ చూడండి ఎంత నీట్గా వచ్చింది.